నమస్కారం. ఈరోజు మనం రామాయణం గురించి కొంచెం చెప్పుకుందాము. రామాయణం పెద్ద కావ్యం కదా, అందులో మనము చాలా ఇసుకరేణువంత చాలా చిన్నగా కొంత విషయం తెలుసుకుందాము. ఒకేసారిగా మొత్తం చెప్పుకోవడం వీలవ్వదు కదా పిల్లలు. సరే, ముందుగా కథలోకి వెళ్ళిపోదాం. రామాయణ మహాకావ్యము 7 కాండములుగా విభజింపబడినది. వాస్తవానికి వాల్మీకి రాసిన రామాయణంలోనివి 6 కాండాలు. అయితే ఈ రామాయణం ఎవరి కథ? సీతారాముని కథ కదా. ఈ రామాయణ మహాకావ్యమును మొత్తము 7 కాండాలలో విభజించి రాశారు. ఒక కాండము అంటే అర్థం ఏంటి అంటే ఒక చాప్టర్ అనుకోండి నాన్న. అలా 7 కాండాలలో రామాయణం కథ మొత్తం ఉంటుంది. అయితే వాస్తవానికి వాల్మీకి రాసిన రామాయణంలోనివి 6 కాండాలేనంట. నిజానికి రామాయణం ఎవరు రాశారు? వాల్మీకి రాశాడు. అయితే ఈ వాల్మీకి రాసిన రామాయణంలో 6 కాండాలు మాత్రమే ఉన్నాయంట. మొత్తం 24,000 శ్లోకాలు. ఇందులో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? సంస్కృత రామాయణంలో మొత్తము 24,000 శ్లోకాలు ఉన్నాయి. శతకోటి అక్షరములు అని కూడా చెబుతారు. అంటే కోటి, శత అంటే 100 కోటి అక్షరాలతో రాశారు అని కూడా చెప్తారు. 7వ కాండము అయిన ఉత్తరకాండము వాల్మీకి రచన కాదంటారు. ఇందులో చివరిదైన 7వ కాండమైన ఉత్తరకాండము వాల్మీకి రచన కాదు అని చెప్పుకుంటారనమాట. అయితే ఆ కాండాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 1 బాలకాండ, 2 అయోధ్యకాండ, 3 అరణ్యకాండ, 4 కిష్కింధకాండ, 5 సుందరకాండ, 6 యుద్ధకాండ, 7 ఉత్తరకాండ. కాండము అనగా చెరుకు గెడ కనుపు అని అర్థం. చెరుకు గెడ అంటే ఏంటి? షుగర్ కేన్కి మధ్యలో ఇలా జాయింట్స్ ఉంటాయి కదా, ఆ జాయింట్ అని అర్థం అంట. అయితే రామాయణ కథనము చెరుకు వలె మధురమైనది కనుక ఆ పేరు సమంజసమని పండితులు వివరిస్తారు. రామాయణం కదా, చెరుకు షుగర్ కేన్ అంతా స్వీట్గా ఉంటుంది, అంత తీయగా మధురంగా ఉంటుంది కాబట్టి ఈ పేరు బాగానే ఉంది అని చెప్పి పండితులు పెద్దవాళ్ళు అంటారు. ఇప్పుడు ప్రశ్నలు చూడండి. రామాయణం ఎన్ని కాండాలలో రాయబడింది? అవి ఏవి? రెండవ ప్రశ్న, రామాయణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? మూడవది, కాండము అనగానేమి? వీటన్నిటికీ జవాబులు పైనే ఉన్నాయి, వెతుక్కొని మీరు రాసి వచ్చే తరగతికి తీసుకొని రండి. ఉంటాను పిల్లలు.